ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మేషరాశివారు ఏం చేసినా చెయ్యకపోయినా ఒక్క పని చేస్తే చాలు, ఇక మీ జీవితానికి తిరుగుండదు. మేషరాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్వని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి మరికొద్ది గంటల్లో అయితే అదృష్టం ప్రారంభం కాబోతుంది. అలానే మేషరాశి వారికి ఈ సమయం నుండి కూడా కెరియర్పై శ్రద్ధ అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పనిలో కూడా మేషరాశి వారికి అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కానీ ఏదైనా ఒక విషయాన్ని సాధించాలని అనుకుంటే దాని కొరకు మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. కష్టపడినట్లయితే ఖచ్చితంగా దానికి తగిన ఫలితాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఈ సమయంలో ఒక చిన్న ప్రమాదం అయితే పొంచి ఉంది. అలానే ఒక విషయం మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. దాని నుండి బయటపడడం కొరకు మేషరాశి వారు ఒక చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే ఖచ్చితంగా మేషరాశి వారికి అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఆ ప్రమాదం నుండి కూడా బయటపడడం జరుగుతుంది. అయితే అసలు మేషరాశి వారు ఆచరించవలసిన పరిహారం, అలానే రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటగా మేషరాశికి సంబంధించి వ్యాపారస్తులను పరిశీలించినట్లయితే వ్యాపార పరంగా అనుకూలంగానే సాగుతుందని చెప్పుకోవచ్చు. అభివృద్ధి అనేది దశల వారీగా ఉంటుంది. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం అభివృద్ధిలోకి వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలపైన ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిది. నూతన ప్రారంభాలకు కానీ పెట్టుబడులకు కానీ అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి ప్రస్తుతం చేస్తున్న వాటిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి నూతన పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడతాయి. ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్ల వల్ల మీరు వ్యాపార జీవితంలోనే కాకుండా వ్యక్తిగత పరంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. వారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు లభించేటువంటి కొన్ని స్నేహాల వల్ల మీ యొక్క వ్యాపార వ్యక్తిగత జీవితానికి ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం మేషరాశి వారు కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది. ఈ సమయంలో గురుబలం అనేది అధికంగానే ఉంది కాబట్టి విద్యార్థులు కష్టపడినట్లయితే దానికి తగిన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. విద్యార్థులు ఏకాగ్రత పట్టలేకపోతూ ఉంటారు. అలానే ఆరోగ్యం కూడా సహకరించకపోవడం వల్ల విద్యా విషయాల్లో వాయిదా వేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు నుంచి వేసుకొని ముందు నుంచి పనులు ప్రారంభించినట్లయితే ఆరోగ్యపరంగా ఇబ్బందులున్నా కూడా మీ విద్యపై ఎటువంటి ప్రభావం ఉండదని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి ఈ సమయంలో జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు. రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు పొందడం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు ఉంటాయి. మేషరాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు మొదలైన వారు ఉంటారో వారి వారి వృత్తుల పరంగా ఈ మాసంలో కొంచెం పని ఒత్తిడి అనేది అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలానే వృత్తికి సంబంధించి పేమెంట్ల విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులు ఈ సమయంలో చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అయితే వినబోతున్నారు. అంటే ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగం నుండి వేరొక ఉద్యోగానికి మారడానికి కానీ నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేయడం కానీ ఇటువంటి విషయంలో చాలా వరకు అనుకూల
అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి లేదా అక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్లు కోరుకునే వారికి అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరించుకునే వారికి కొన్ని ముఖ్యమైన కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం పొందుతారని చెప్పుకోవచ్చు. స్త్రీలు ప్రారంభించేటువంటి వ్యాపారాలు మొదట్లో కొంచెం నెమ్మదిగా వెళ్ళినప్పటికీ మీరు కష్టపడినట్లయితే చివరి వరకు ఉన్నట్లయితే ఖచ్చితంగా అభివృద్ధి అనేది సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఆటుపోట్లు అయితే ఖచ్చితంగా ఎదురవుతాయి. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ప్రశాంత వాతావరణమే ఉంటుంది. తల్లిదండ్రుల నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయి. అధిక శాతం స్నేహితులపై ఎక్కువగా ఆధారపడటం జరుగుతుంది. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని బాధించే విధంగా మాట్లాడడం జరుగుతుంది. వీలైనంత వరకు కూడా అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది. ఎక్కువగా ఇతరుల గురించి ఆలోచించడం లేదా అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది. మానసికంగా ఏదో తెలియని బాధ అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలానే కుటుంబ పరంగా జరిగేటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. సంతాన విషయంలో మాత్రం కొంచెం నెమ్మదిగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. మీరు కఠినంగా వ్యవహరించినట్లయితే ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ పరంగా చాలా వరకు అనుకూలంగానే సాగుతుంది. రాజకీయస్తులకు జరిగినటువంటి అవమానాలు అన్నిటికీ కూడా తగిన గుణపాఠాన్ని చెప్పడం జరుగుతుంది. రాజకీయ పరంగా చాలా వరకు మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయడం జరుగుతుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కళారంగ పరంగా ధన నష్టం అలానే వృత్తిలో అవమానాలు ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో ఎక్కువగా యువకులకి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. వాహనాల మీద బయటకు వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనట్లయితే తాత్కాలికంగా దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మేషరాశికి సంబంధించిన వారికి శత్రుభయం, నరదిష్టి, నరఘోష అనేది విపరీతంగా ఉంటుంది. మీకు అభివృద్ధి అనేది ఉండటం వల్ల దాన్ని చూసి చాలామంది ఓర్వలేక మీపై చెడు కళ్ళ ప్రభావాన్ని పెట్టే అవకాశం ఉంది. నరదిష్టికి నాపరాయైనా పగిలిపోద్దని మనం అంటూ ఉంటాం. కాబట్టి మేషరాశి వారు నరదిష్టి నుండి బయటపడడం కొరకు ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. శనివారం రోజు స్నానం చేసే నీటిలో కల్లుప్పును వేసుకొని స్నానం చేయడం, అలానే నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా నరదిష్టి నుండి అయితే బయటపడతారు. ఈ పరిహారం చేసిన తర్వాత నుండి కూడా చాలా వరకు ప్రశాంతత, వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోవడం ఇవన్నీ కూడా మీరు చూస్తారు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.